ప్రభుత్వ కొలువుల్లో పనిచేసేటువంటి అధికారులు, ఉద్యోగులు అందరికీ మేము చేసే విజ్ఞప్తి, ఈరోజు అఫీషియల్గా కర్నూలు జిల్లా కలెక్టర్ సృజనా మేడం గారు చెప్పారు, ఈ రోజుతోనే చివరి తేదీగా బ్యాలెట్ పేపర్ ఓటుని తీసుకునేటువంటి అర్హతగా ప్రకటించారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ రోజులోపు వారి యొక్క బ్యాలెట్ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు, సామాజిక స్థితిగతుల్లో బీపీఎల్ అంచున ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ప్రజా పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విధానంలో ప్రజాప్రతినిధులుగా ఎదగాలనేటువంటి ఆకాంక్షతో, పారదర్శకవంతమైనటువంటి పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో అలాంటి సామాన్యులు, నిరుపేద, బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష, ఆశయము, లక్ష్యంతో వస్తున్నాను. కాబట్టి మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు నన్ను మనస్ఫూర్తిగా మీ అందరి హృదయపూర్వక దీవెనలు నాకు అందించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. మనలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను సామాన్యుల పక్షమై పారదర్శకవంతమైనటువంటి పాలనను ప్రజలందరికీ అందించడానికి కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. కాబట్టి సామాన్య ప్రజానిక ఓటర్లందరూ కూడా సామాన్యులకు అవకాశాన్ని కల్పించండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ అండ్ ప్లీజ్ ఈ మన సువిశాల భారతదేశాన్ని మార్చడం కోసం మాలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, రైతులు, శ్రామికులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించి యువకుల్లో ఈ దేశాని కోసం సేవ చేయడానికి కోసం వచ్చినటువంటి ఈ ఆలోచనల్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు అందరూ కూడా బ్రతికించండి. ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయండి. సో నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఓటర్లు, ప్రజలు అందరికీ నేను చేసుకున్నటువంటి విన్నపం ఒకటే, మాలాంటి యువకులకు ఒక అవకాశం ఇవ్వండి. మీ యొక్క విలువైన ఓటును మాలాంటి యువకులకు వేయించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నన్ను ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి, ఓటర్లందరి ప్రజాప్రతినిధిగా పంపితే ఈ మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలపై నేను గలం విప్పి ఈ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్లందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఓటర్లు, ప్రజలందరికీ నేను శిరస్సు వంచి మాట ఇస్తున్నాను. నిజంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలు మారాలంటే మాలాంటి నూతన సరికొత్త రాజకీయాలకు నాంది పలకాల్సినటువంటి అవసరము, సమయము ఆసన్నమైందని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మళ్ళొకసారి మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లందరికీ నేను మాట ఇస్తున్నాను.